నమస్తే, వెల్కమ్ టు సద్దుల సంబురం. బతుకమ్మ అంటేనే పూల పండుగ, బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ. మరి అట్లాంటి పండుగకు మా వాణిని ఊరికి పోకుండా ఇక్కడనే ఉండి వార్తలు చదవమంటే చదువుతుందా? నేనెందుకుంటా, నేను బతుకమ్మ ఆడుకోవద్దా, బతుకమ్మ పాటలు పాడుకోవద్దా అని నా మీదికి కోపం చేస్తుంది, ఏడ్చుకుంటా ఖచ్చితంగా. అందుకే మా వాణిని ఊరికి పంపి నేను వచ్చిన. మరి మా వాణి ఊరికి పోయింది కాబట్టి అక్కడ పండుగ సందడి ఎట్లున్నదో చూడాలి కదా. చలో చూద్దాం. బా, ఆ ఊరు, ఆ చెట్లు, ఆ పూల తోటలు చూస్తుంటే నాకు కూడా తొందరగా ఊరికి పోబుద్ది అవుతున్నదిలా. ఇంతకు మా వాణి ఏడున్నదో కదా. ఈమెకు పూలు కనబడితే చాలు పూనకం వచ్చినట్టే చేస్తుంది. ఆ పూల తోటల నుంచి రానే రాదు. ఓ వాణి! నీలి మేఘమై కురిసినట నిండు కుండలా, చుక్కలన్నీ పూసినట పూల తోటలా. అబ్బా, ఈ పూలన్నీ చూస్తుంటే నిజంగా ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ ఈ తోటలోకి వచ్చి ఊసినట్టున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో. ఇక ఆమె నాతో ఏడ మాట్లాడుతుంది. బంతి పువ్వు, చామంతి పువ్వు, గులాబీ పువ్వు, ఎన్ని పూలో. అసలు బతుకమ్మ పండుగ మొత్తం ఈ తోటలోనే ఉన్నట్టుంది. ఓ వాణి, జర మాట్లాడేదేమన్నా ఉన్నదా నాతోటి, లేకుంటే పూలను చూసుకుంటూనే ఉంటావా? పూలనే చూసుకుంటుంటా, నీ ముఖం రోజు చూసేదానాయే. ఏమున్నది దాంట్లో, ఏమున్నది దాంట్లో? అదే ఈ పూలను చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా. అన్నట్టు మర్చిపోయినా, మా అశ్వినక్క కూడా ఇదే పూలు సంతోషపడేటట్టు ఎంత మంచిగా పాడిందో పాట. నీలి మేఘమై కురిసినట నిండు కుండలా, చుక్కలన్నీ పూసినట పూల తోటలా. నీలి మేఘమే కురిసినట నిండు కుండలా, చుక్కలన్నీ పూసినట పూల తోటలా. ఆకాశమంతా వెన్నెలా, ఇంద్రధనసు ముగ్గులా, పచ్చని పట్టు చీరలా, వచ్చనట గౌరమ్మ ఆడపడుచులా, తెచ్చనట మన కోసం పూల కాంతులా. బబ్బబ్బా, మస్తు సంబరంగా ఉన్నావు కదా వాణి ఇయ్యాల. నేనేంది, బతుకమ్మ పండుగ అంటే ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అమ్మ, ఇట్లా ఏ ఆడబిడ్డైనా సంతోషంగా ఉండాల్సిందే, బతుకమ్మ ఆట ఆడాల్సిందే. సరే గాని బతుకమ్మ వేర్చిండ్రా ఇంతకు? అయ్యో, అందుకే కదా పూల కోసం వీడికొచ్చింది. అన్నమై ఉన్నావు ఎందుకు, ఇంకా అన్నే ఉన్నావు. వచ్చి నువ్వు పూలు తెచ్చిస్తే నేను ఇంట్లోనే ఉండి బతుకమ్మ వేసుకోకపోదునా? నువ్వు రాకపోయేటాలకు పూల కోసం నేనే వచ్చిన. ఇప్పుడు ఈ పూలన్నీ కోసుకుపోయి బతుకమ్మను వేసాలే. కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడ వాడకు వస్తావు నువ్వమ్మ. బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడపడుచులా ఆనందం బతుకమ్మ. రాజేష్ అన్న, ఇగో ఇటు చూడు, నీళ్లు మత్తడి దుంకి ఎట్లా పోతున్నాయో. ఇంత మంచి అందాలు మన పల్లెలో కాకుండా ఇంకెక్కడ నన్ను ఉంటాయా? ఆ మేఘమే నిండు కుండలెక్క కురిసినట్టు లేదా? అన్నట్టు నాతో నువ్వు కూడా ఊరికి వస్తే మంచిగా ఇద్దరం కలిసి తిరిగేటోళ్ళం కదా. ఇక నువ్వు రాలేదని మా దోస్తులని తెచ్చుకున్నా. ఇవాళ ఈ నీళ్ళల్లా మస్తు ఆడుకుంటా. నేను చూస్తుంటా నీళ్ళకేంచి బయటకు వచ్చేటట్టే కొడతలేవు కదా. అస్సలకే రాను. చిన్నప్పుడు నేను వాన పడేటప్పుడు ఆ వానల్ని తడవకపోయేదా? తడిసి మంచిగా పడసం తెచ్చుకొని శివుడు ముక్కుతోనే ఉండేదానివి. అయినా ఏం కాదు, ఆ సంబరం ముందు పరిచయం పట్టినా పర్వాలేదు. అందుకే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఆదుకొచ్చినాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆడుకున్నట్టే ఆడుకుంటా.
ఇక మరీ చిన్నపిల్ల అయిపోతున్నది. ప్రకృతి అందాలను చూస్తే నేనే కాదు ఎవ్వరన్నా చిన్న పిల్లలు కావాల్సిందే. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు కదా, ఈ ప్రకృతి అందాలను చూస్తుంటేనైతే నా మనసే కరిగిపోతుంది. అయినా నువ్వు వీడికి వస్తే నువ్వు కూడా గిట్లనే చేస్తోంది. ఒక్కసారి చూడు, ఆ నీళ్లు జలపాతం లెక్క పడి ఎంత అందంగా వారుకుంటూ పోతున్నాయో. సరే సరే గాని నువ్వు ఇంటికి పోయి బతుకమ్మ ఆట ఆడేది ఉన్నదా, లేకుంటే ఆ చెట్లల్లో వాగులలోనే తిరుక్కుంటుంటావా? పోతా. అబ్బో, బతుకమ్మ ఆడకపోతే నా మనసు ఏడ నిండైతుంది. అట్లని ఇవన్నీ చూడకుండా ఉండలేను కదా, అందుకే బతుకమ్మ యాళ్ళేటాలకు ఆడుంట ఖచ్చితంగా. అన్నట్టు మా దోస్తులు గుడికాడికి పోయారట, ఆడ బతుకమ్మ ఆడే ఏర్పాట్లు కూడా అవుతున్నాయట. ఆడ కాసేపు మా వాళ్ళతో ఆడుకొని అప్పుడు బతుకమ్మ వేరుస్తా. రంగ రంగ వైభవంగా తంగేడు పూలు గోయంగా ఆ సింగిడిలా ఉంది నెల సిరిసిల్లా సీరగట్టంగా. అన్నా, సదాశివపేటలున్న శివాలయంకి వచ్చేసిన. ఇదైతే మస్తు పురాతనమైన గుడి. సూర్యకిరణాలు డైరెక్ట్ శివుని మీదనే పడతాయట. ఇడికొచ్చి ఆ శివుణ్ణి కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయట. మనందరం మంచిగా ఉండాలని నేను మొక్కినా. అరే బతుకమ్మ పండుగ మొత్తం నీ సంబరంలోనే ఉన్నట్టున్నది కదా వాణి. మరి పండుగ కోసం ఊరికి పోయినామంటే మళ్ళేడాది దానికే యాదికుండాలి. మనం ఆడింది పాడింది అట్లుంటది వాడతావని అంటే. ఇంతకు మా దోస్తులేరి? ఓ అక్కడున్నారా, వస్తున్నా ఆగు. అబ్బా, మా చెల్లె సంబరం చూస్తుంటే నేను కూడా ఊరికి బయలుదేరితే ఎంత మంచిగా ఉండో అనిపిస్తున్నది. అయినా దసరా రోజు ఇంటికాడు ఉండేనే, నేను కూడా మా దోస్తులతో కలిసి ఇట్లనే ఆడతా. అగ చూడండి, అప్పుడే మా చెల్లె డాన్సులు వేస్తున్నది కదా. జాతరొచ్చిందా జాతరొచ్చింది, మా గుండెల నిండా వెలుగు తెచ్చింది. జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర, జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర. పట్టు సీరల మీద పుట్ట బొమ్మల జాతర, కట్టు రైకల మీద రంగు బుగ్గల జాతర. సేతి గాజుల మీద మెరుపుల్ల జాతర, గాలి మూవల మీద సప్పుల్ల జాతర. జాతరొచ్చిందో జాతరొచ్చిందో జాతరొచ్చింది, రాగాల రాట్నంలో మమ్ము తిప్పింది. జాతరొచ్చిందో జాతరొచ్చింది, గుయ్యాల ఆటల్లో మమ్ము ఊపింది. వాణి, మీ ఆటపాటలు చూస్తుంటే మన ఊరికి జాతర వచ్చినట్టే ఉన్నదిరా. అందుకే చిన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అందరు సంబరపడుతున్నారు. జాతరొచ్చిందో జాతరొచ్చింది, మా పల్లెకు పూల పండగొచ్చింది. బతుకమ్మ పండుగ రాష్ట్రం అంతటా ఒక పెద్ద జాతర లెక్కనే సాగుతున్నది కొండి. పూల పండగొచ్చింది, జాతరొచ్చిందో జాతరొచ్చింది, మా గుండెల నిండా వెలుగు తెచ్చింది. జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర, జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర. పట్టు సీరల మీద పుట్ట బొమ్మల జాతర, కట్టు రైకల మీద రంగు బుగ్గల జాతర. సేతి గాజుల మీద మెరుపుల్ల జాతర, గాలి మూవల మీద సప్పుల్ల ఓ జాతర. వాణి, ఇక ఆడిన కాడికి చాలు కానీ పోయి బతుకమ్మ వేరు పో. అగో జగ్గారెడ్డి సారోళ్ళ మేడము వాళ్ళ బిడ్డ కూడా ఉన్నారు కదా. ఓ వాణి, వాళ్ళతో కలిసి బతుకమ్మ వేర్సుడేనా? జర మాట ముచ్చట మాట్లాడరాదు. ముందైతే మేడం ఒక పాట పాడమను. అమ్మ పాటల్లో ఇష్టమైన పాట ఒకసారి మా కోసం పాడతారా? చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఇక అట్లనే మన సాక్షి బతుకమ్మ పాట కూడా వాడమని లేవు. ఇసుకల పుట్టి
పుట్టిన గౌరమ్మ పసుపులో పెరిగిన మాయమ్మ అడవిలో పుట్టిన పువ్వమ్మ ఆడబిడ్డవై ఆడవే బతుకమ్మ. కష్టాల్లో తోడున్న గౌరమ్మ కన్నీళ్లు తుడిచావే మాయమ్మ గుండెల్లో కొలువైన బొడ్డెమ్మ గుడి లేని దేవత బతుకమ్మ. వా అంటే మేడం ఈ లెక్కన చిన్నప్పుడు బగ్గనే పాటలు పాడేది కావచ్చు అన్నట్టు మేడం చిన్నప్పుడు ఎట్లా పండుగ జరుపుకునేది అడుగురవా అని. మేడం ముందుగా మీకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సాక్షి ఛానల్ చూసే వాళ్ళకి అందరు కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండగ అనేది మన పురాణాల్లో వేదాల్లో కూడా దేవతలు కూడా పండగ చేసుకోవడం జరిగింది. మరి ఈ పండుగ ఉద్దేశం గౌరమ్మను పూజించడమే మహిళల యొక్క ఉద్దేశం. గౌరమ్మను పూజించుకోవడం అంటే ముత్తైదుగా నిండు నూరేండ్లు అమ్మ చల్లగా చూడాలనే కోరికతోని ఆ బతుకమ్మను పేరించడం. ఇది నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో ఈ సద్దుల బతుకమ్మ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ సద్దుల బతుకమ్మను మనం పూజిస్తూ ప్రజలందరూ బాగుండాలి, ఇంట్లో అందరూ బాగుండాలి, అమ్మ మనందరినీ చల్లగా చూడాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మనము ఏ పండగ జరిపినా ఏ దేవతలైనా కానీ మనల్ని మంచిగా చూసి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకోవడం జరుగుతుంది. ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంతమంది ఉన్నా ఆరోగ్యం కంటే మించింది లేదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తే అమ్మ మనకి బాగుంటుంది తల్లి అని మొక్కడానికే ఈ బతుకమ్మ గౌరమ్మ పూజ చేయడం జరుగుతుంది. మంచి మాట చెప్పిండ్రమ్మ. నిజంగానే ఆరోగ్యం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. పెద్ద రమాసకు పుత్తడి బొమ్మవై వాడల్లో కొలువైతావమ్మా మా బతుకుల్లో వెలుగైతావమ్మా. చూడ సక్కని సూపు రామ సక్కని రూపు సద్దుల బతుకమ్మవమ్మా మా ఇంటింటి ఇలా వెల్పువమ్మా. మేడం బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన అమ్మలక్కలందరూ ముందుగా ఏం చేస్తాం? షాపింగ్. కొత్త కొత్త చీరలు నగలు అన్నీ కొనుక్కుంటారు కదా. ఇక్కడ చూసిన అక్కలందరూ ఎంత కలర్ఫుల్ గా రెడీ అయినారు. నేను బాగా రెడీ అయినా అనుకున్నాగో అక్కడ చూడండి ఆంటీ ఎండ కొడుతుంది అక్క ఎంత బాగా రెడీ అయినారు కదా. కానీ కాదు మేడం, సార్ మీకు ఫస్ట్ బతుకమ్మ పెళ్ళైనాక ఫస్ట్ బతుకమ్మ వస్తాయి కదా, అప్పుడు సార్ మీకు చీర కొనిచ్చిండ్రా, నగలు కొనిచ్చిండ్రా, ఏం కొనిచ్చిండ్రా? ఏమి కొనియరు, హ్యాపీగా ఉండడమే పండగ. మేడం అట్లా చెప్పొద్దు రోజు మేడం. ఒక బతుకమ్మ ఒక దసరా కాదు అంటే జగ్గారెడ్డిగా ఉద్దేశం చెప్తున్నా. రోజు కొత్త రోజే, రోజు పండగనే, రోజు సంతోషంగా ఉండాలని చెప్తారు. అది కావాలి ఇది కావాలంటే అది మంచి పద్ధతి కాదు. హ్యాపీగా ఉండడమే నేర్చుకునేది అదే పండగ. నేను ఇప్పటి నుంచి అదే నేర్చుకుంటాను మేడం. అనవసరం ఖర్చులు అస్సలు చేయొద్దు. పైసలు అనవసరంగా పెట్టిన తంగేడు గునుగు గులాబీ చేమంతి రంగు రంగుల పూలు రాసులుగా పేర్చేరు జనము నచ్చిన తల్లి జగతి మెచ్చిన తల్లి తెలంగాణ చరిత చాటి చెప్పిన తల్లి తరతరాలు నీ ఘనత మరువరు తల్లి పుడమిలోన నీకు సాటి ఎవ్వరు తల్లి. మేడం ఇప్పుడు బతుకమ్మ ఇట్లా అందరూ బాగా అప్డేట్ అయిపోయినారు, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బతుకమ్మని. మరి మీరు చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే బతుకమ్మని? అప్పుడు ఎట్లా ఉంటుండే? అప్పుడు కూడా ఊర్లలో మాది పల్లెటూరు చిన్నప్పుడు వినాయక చవితి సద్ది పాశం తిని మరి బతుకమ్మ ఆడేవాళ్ళం, పూలతో ఆడేవాళ్ళం, తర్వాత పెండతో ఆడేవాళ్ళం, చిన్న గిన్నెల్లో పేర్చి ఆడేవాళ్ళం. అట్లా రకరకాలుగా పూలు తెచ్చి మేము నిజంగా ఇట్లా కొని చేయలేము. మేము ఊరి పక్కల చెట్లకి తీసుకొచ్చి రకరకాల పువ్వులు అవి తీసుకొచ్చి పేర్చేవాళ్ళం. కల్లాలు ఉంటుండే, ఆ పొదల్లో పోయి పాములు ఉంటాయి అవి ఉన్నాయని భయపడుకుంటూ కూడా ఆ పూలను తెంపుకొచ్చేవాళ్ళం. రకరకాల పూలు తెచ్చి మేమే స్వయంగా పేరించుకునేవాళ్ళం. ఆ రోజులు బాగుండేనా మేడం? ఎట్లా వాగులా పోయి ఇచ్చేవాళ్ళం, మంచిగా నీళ్ళు పోయి. ఇప్పుడు వర్షాకాలం ఫుల్ వాటర్ వస్తుండే, అన్నీ ఆ నీళ్ళల్లో పోయి వదిలిపెట్టి అమ్మ చల్లగా చూడాలని మొత్తం వచ్చేవాళ్ళం. అప్పుడు అమ్మ వాళ్ళు కూడా సహకరిస్తుంది. ఇప్పుడు పిల్లలు అంత టైం ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు కూడా అంత టైం ఇవ్వట్లేదు పిల్లలకి. కాబట్టి ఆ రోజు మంచి అనుభూతి, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుండే. ఇప్పుడు ఎంజాయ్మెంట్ లేదు పిల్లలకి, ఆ రోజు మంచి ఎంజాయ్మెంట్ చేస్తుంటే. జాతర వచ్చిందా జాతర వచ్చింది మా గుండెల నిండా వెలుగు తెచ్చింది. జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర, జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర. పట్టు సీరల మీద పుట్ట బొమ్మల జాతర, కట్టు రైకల మీద రంగు బుగ్గల జాతర, సేతి గాజుల మీద మెరుపుల్ల జాతర, గాలి మూవల మీద సప్పుల్ల జాతర. ఓ
వాణి జరా చిన్న మేడం తోటి కూడా మాట్లాడు. జయ మేడంకి పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బతుకమ్మ ఇది. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లుంది? అత్తమ్మతోని అమ్మతోని కలిసి చేసుకుంటున్నారు, మా అందరితో కలిసి చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం సంగారెడ్డిలో చాలా ఘనంగా నాన్న ఎట్లా చేస్తారు, ఎందుకంటే అందరు మహిళలతో బతుకమ్మ కానీ దసరా కానీ ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ టైప్ ఆఫ్ పీపుల్తో ఎంజాయ్ చేయాలో నాకు బాగా తెలుసు, ఎట్లా చేయాలో కూడా తెలుసు. సో బతుకమ్మ అందరు మహిళలు బయటికి వచ్చి మంచిగా రెడీ అయ్యి పిల్లలతో పెద్దలు అందరు కలిసి బతుకమ్మ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ బతుకమ్మ, చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా షాపింగ్ చేసినా? మరి నేను షాపింగ్ చేయలేదు, మా నాన్న షాపింగ్ చేయనియాడు. నో షాపింగ్. రోజు పండగే అంటాడు అంతే. ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండుగ కొత్తదే కదా. బతుకమ్మకి మనం కొత్త చీర కట్టుకుంటాం కదా, మరి అది అమ్మ వాళ్ళు పెట్టిన చీరనా లేదంటే అత్తమ్మ వాళ్ళు పెట్టిన చీరనా? ఎవరు పెట్టిన చీర? ఎప్పుడో పాతది. పాతదా? ఓ, మేము చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకు అత్తమ్మ కొనియలేదా? నాకే ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వాలి. కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడ వాడకు వస్తావు నువ్వమ్మ. బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడ పరుచుల ఆనందం బతుకమ్మ. బతుకమ్మ వేర్చిండ్రు కదా, ఇంకెందుగా లేపి కొంటపోయి ఆడుండ్రి. తెలంగాణ మట్టి బిడ్డల బతుకమ్మ నట్ట నడుమ నిన్ను నిలిపి, చుట్టుగా మూడుతో సప్పట్ల మోతలు దద్దరిల్లేనమ్మ ధరణి. నీ పాట పాడుతుంటే ఊట సరివేలాగా పూట పూటకొచ్చి తల్లి పలకరించినట్టనిపించేనమ్మ. అగ్గో మళ్ళా గుడికాడికి వచ్చిర్రు కదా. జాతరొచ్చిందో జాతరొచ్చింది, రాగాల రాట్నంలో మప్పు తిప్పింది. జాతరొచ్చిందో జాతరొచ్చింది, గుయ్యాల ఆటల్లో మప్పు ఊపింది. వారెవ్వా, బతుకమ్మ పండుగ మొత్తం మా చెల్లి ఆడే దగ్గరనే ఉన్నట్టున్నది. మట్టి బిడ్డవమ్మ ఉయ్యాలో, నువ్వే మా బొడ్డెమ్మ ఉయ్యాల. మా ఆడ బిడ్డమ్మ ఉయ్యాలో, నీ బిడ్డే గౌరమ్మ ఉయ్యాల. అన్నట్టు మంత్రి సీతక్క కూడా మంచిగా బతుకమ్మ ఆడింది, పాటలు ఆడింది. అట్లనే మంత్రి కొండా సురేఖ మేడం కూడా బతుకమ్మ ఆడింది. చిట్టుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఇసుకల్లో పుట్టిన గౌరమ్మ, పసుపుల్లో పెరిగవే మాయమ్మ, అడవుల్లో పూసిన పువ్వమ్మ, ఆడబిడ్డవై ఆడవే బతుకమ్మ. అట్లనే కవితక్క కూడా ప్రతి ఏడాది బతుకమ్మ ఆడుతుంది కదా, ఈ ఏడాది కూడా సంబరంగానే బతుకమ్మ ఆడి పాడింది. కష్టాల్లో తోడున్న గౌరమ్మ, కన్నెళ్ళు తుడిచావే మాయమ్మ, గుండెల్లో కొలువైన బొడ్డెమ్మ, గుడి లేని దేవత బతుకమ్మ. ఇక అటు బీజేపీ పెద్దక్క డీకే అరుణ మేడం కూడా బతుకమ్మ ఆడింది. అట్లనే విమలక్క కూడా ఆడింది. ఓహో, ఇట్లా తెలంగాణ అంతటా మస్త్ అంటే మస్తుగా ఆడిండ్రు మన అమ్మలు అక్కలు అందరు కలిసి. అన్నట్టు మా చెల్లాట ఏడు దానికి వచ్చిందో కదా. హారతియాలో హారతియాలో, బంగారు బతుకమ్మకు హారతియాలో, హారతియాలో హారతియాలో, ఘనమైన గౌరమ్మకు హారతియాలో, కొబ్బరికాయలు కొట్టి హారతియాలో, నైవేద్యము సత్తు పెట్టి హారతియాలో. అరే మా చెల్ల ఎంతసేపు ఆడినా అలసిపోతలేదు కదా, అదే ఒట్టప్పుడైతే కోడి మెడలేసినట్టు ఇట్లా వేస్తుంది. అదే ఇప్పుడు బతుకమ్మ ఆట అనేసరికి మరి ఆ గౌరమ్మ ఆశీస్సులో ఏమో కానీ సంబరంతో ఆడనే ఆడుతున్నది కదా ఒకటే. హారతియాలో హారతియాలో, గంగమ్మ ఒడిలోకి సాగనంపాలో, మళ్ళీ రవాలో మళ్ళొచ్చేదాకా మేము సల్లగుండాలో, మళ్ళొచ్చేదాకా మేము సల్లగుండాలో, మళ్ళొచ్చేదాకా మేము సల్లగుండాలో, మళ్ళొచ్చేదాకా మేము సల్లగుండాలో. ఇగో ఇట్లా నడిచినయుల్లా తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబురాలు. అమ్మలక్కలైతే మస్తు అంటే మస్తు సంబరంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకొని మళ్ళొచ్చే ఏడాది దాకా మమ్ముల సల్లంగా చూడమ్మ గౌరమ్మ అని రెండు చేతులు ఎత్తి మొక్కుకున్నారు.
ఇక మరి ఉంటానులా నేను కూడా చూస్తూనే ఉండండి మన సాక్షి టీవీ.